భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అస్పారావుపేట రింగ్ సెంటర్లో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పట్ల పాస్టర్స్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. రాజమండ్రి హైవేపై పాస్టర్ ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్పై పలు అనుమానాలు ఉన్నాయని ఏపీ ప్రభుత్వం వెంటనే దీనిపై దృష్టి సారించి పాస్టర్ ప్రవీణ్ పగడాలకు న్యాయం చేకూర్చాలని క్రైస్తవ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా కొవ్వొత్తులతో పాస్టర్ ప్రవీణ్ కు ఘన నివాళులర్పించారు. ప్రముఖ సేవకులు ప్రవీణ్ పగడాల గారు ఆయన ఎటువంటి హాని ఎవ్వరికి చేయని వ్యక్తి అండి. వందల మంది అనాథ పిల్లలను ఆదరించి పోషించే దేవుడి బిడ్డ అయిన అనేక మంది సేవకులకు సహాయం చేసే బిడ్డ అతి చిన్న వయసులో అన్యాయంగా కేవలం సత్యాన్ని ప్రకటిస్తున్నారని అన్యాయంగా హతసాక్షిగా చేసేశారు. ఆనాడు పౌలు ఎలాగైతే హతసాక్షి అయిపోయారో అలా కొట్టి చంపడం అనేది జరిగిందని ప్రపంచమంతా అనుకుంటుంది. దీని నుండి సత్యాలు బయటికి రావట్లా. ఏది ఏమైనప్పటికీ ఆ కుటుంబానికి సమాధానం, ఆదరణ దేవుడు కలగజేయాలి. క్రైస్తవులకు రక్షణ కలిగించాలి. ధైర్యంగా ఎక్కడికన్నా వెళ్ళి ఓ ప్రార్థనకు వెళ్ళి కూర్చునే అర్హత లేనట్టుంది ఈ రోజుల్లో. చాలామంది పెద్ద పెద్ద సేవకులు కూడా చెప్తున్నారు, ఒక్కడిగా మాత్రం మీరు వెళ్ళబాకండి అని. గుంపులుగా వెళ్ళండి, కొన్ని టీములు తిరుగుతూ ఉన్నాయి, ప్రమాదం వచ్చి ఉందని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఆ సేవకునికి హతసాక్షులైన బిడ్డల్లో కలిపి పరలోక రాజ్యములో ఆయన ఉన్నారని మనం నమ్ముతూ ఉన్నాం. ఆ కుటుంబానికి ఆదరణ కావాలి, పిల్లలకు ఆదరణ కావాలి.